ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలే. అది పాతదే పెట్టినావు. ఒక్క చుక్క నీరు రాలే. ఈ షీట్ పెట్టుకో. ఒక్క తాగడానికి కూడా నీళ్ళు రాలే. ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, రూపాయి ఉపయోగం కాలేదు అని మాట్లాడండి. దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. ఇది నాది కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రజెంటేషన్ ఇది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రజెంటేషన్. లెట్ us see that. 98,570 ఎకరాలు ఒక ఆయకట్టు వచ్చింది. 456 చెరువులు నింపితే 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చింది. 2,143 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ నింపడం ద్వారా 1,67,050 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. ఎగ్జిస్టింగ్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ఎల్ఎండి స్టేజ్ 2 నిజాం సాగర్ లాంటి దానికి 17 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. కింద లాస్ట్ది 2021 నుంచి 23-24 వరకు సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు, హల్దీ వాగు, మా దుబ్బాక ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే గేట్లు ఎత్తుతాడు ప్రతి సంవత్సరం పోయి. హల్దీ వాగు ద్వారా నీళ్లు ఇడిస్తే 20,576 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. అన్ని చూస్తే స్థిరీకరణ కొత్త ఆయకట్టు కలిపి 20 లక్షల ఎకరాలకు గత సంవత్సరం కూడా కాళేశ్వరం ద్వారా ఆయకట్టు, డైరెక్ట్ ఆయకట్టు అండ్ స్థిరీకరణ ద్వారా నీళ్ళు వచ్చినాయి. నేనేం మాట్లాడతావు? ఒక్క ఎకరానికి రాలే. అరే మా ఇగో ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈయనే ఉన్నారు, నేను ఇక్కడనే ఉన్నాను, మేమిద్దరం ఎమ్మెల్యేలు. పొద్దుగాలేస్తే కాళేశ్వరం రోజు కాలువలేంబనే తిరుగుతాం మేము. మొన్న యాసంగి పంటలో ఒక గుంట ఎండకుండా మా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేలు, నర్సాపూరు, మెదకు, అటు హుస్నాబాదు, అటు మానకొండూరు, పైన సిరిసిల్ల, ఇవన్నీ వారినాయి కదా కాళేశ్వరం కింద. ఒక్క ఎకరం బారలేదని మాట్లాడడానికి కొద్దిగానన్ను ఉండాలి కదా రేవంత్ రెడ్డి, నీకు కొద్దిగానన్ను ఉండాలి కదా. పురాగా ఎట్లా గింత పచ్చి అబద్ధాలు మాట్లాడతావు? తర్వాత అప్పుల గురించి మాట్లాడి నిన్న. సరే అది కూడా ఒక్కసారి చూపి బాబు, అప్పుల గురించి ఏం మాట్లాడిందో చూపి. అయితే ఈ అప్పుల గురించి మాట్లాడే ముందు ఎంత పచ్చి అబద్ధాలంటే ఈ మధ్యనే మీరే సాక్ష్యం. మన జూపల్లి మాట్లాడుతూ 1,70,000 కోట్లు అప్పు చేసిన అన్నాడు. తెల్లారి బట్టి మాట్లాడుతూ 1,70,000 అప్పు చేసిన అన్నాడు. నిన్న ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి ఒక 10,000 పెంచుకున్నాడు, 1,80,000 అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి 3 నెలల కింద అసెంబ్లీలో మాట్లాడుతూ 3,47,000 చేసిన అన్నాడు. నువ్వు 4 నెలల కింద చెప్పింది కరెక్టా? అయ్యాల చెప్పింది కరెక్టా? నువ్వు అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? నిన్న ప్రగతి భవన్లో చెప్పింది కరెక్టా? 4 నెలల కింద అసెంబ్లీలో మాట్లాడి 3,47,000 కోట్లు అప్పు చేసిన అన్నాడు. బట్టేమో 1,70,000 అంటాడు. నిన్న రేవంత్ నాలుక మర్రేసిండు 1,80,000 అంటాడు. ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 1,77,000 కోట్లు అప్పు చేస్తే ఈ 30 నెలల్లో మనం చేసిన అప్పు రమారమి 1-2 ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే మీరే చూసింది సాక్ష్యం. అంటే అందుకే అన్నా నేను, అబద్ధానికి అంగిలాగా దొరుకుతుంది రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఒక మాట, బట్టిది ఫైనాన్స్ మినిస్టర్ది ఒక మాట, నిన్న ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డిది ఇంకొక మాట. ఏది నమ్మాలి? గిన్ని అబద్ధాలు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే ఒక ముఖ్యమంత్రి గిట్లా పూటకో తీరు నాలుక మర్రేయచ్చనా ఇట్లా? దీన్ని ఏమంటారు? మీరే ఆలోచించండి. మీ విజ్ఞతకు, రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. నౌ చాలా ఉన్నాయి, ఏం చెప్పాలి. స్కూళ్ళది ఉన్నది, ఉద్యమకారులది ఉన్నది, చాలా ఉన్నాయి. కానీ అది కూడా అబద్ధమాడు. స్కూల్ అట వీళ్ళు వచ్చినాక పిల్లలు పెరిగిరట. కేంద్ర ప్రభుత్వమే స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది, పిల్లలు తగ్గిండ్రు అని. ఈయన పెరిగిండు అన్నాడు. సరే అది మళ్ళీ వచ్చినాడు, ఇంకా డీటెయిల్గా ఒకరోజు మాట్లాడతా ఎట్లా పెరిగినావు అన్నా. నిన్న ఇంకో మాట అంటాడు, ఏ ఉద్యమకారులు ఎప్పుడైనా ఉన్నారా మీ కేసీఆర్ గారు పక్కన అంటాడు. అసలు రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టి ఎవడరా జై తెలంగాణ అంటాడని నువ్వు ఆ ఉద్యమకారుల గురించి మాట్లాడేది? అసలు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతికత నీకున్నదా? రాజీనామా చేయవా రేవంత్ రెడ్డి అంటే మేమందరం ఒరిజినల్ ఇచ్చినాం, నువ్వేమో జిరాక్స్ ఇచ్చి తోక ముడిచిపోయినావు. నువ్వు జిరాక్స్ కాగితం, నువ్వు మేము ఒరిజినల్ ఇచ్చి రాజీనామాలు ఆమోదించుకున్న వాళ్ళు, మేము జిరాక్స్ ఇచ్చి తోక ముడిచినోడి నువ్వు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి మాట్లాడుడంటే
హంతకుడే సంతాప సభ పెట్టినట్టున్నది నా దృష్టిలో. ఒక కోదండరామ్ గారిని అక్కడ పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ కోదండరామ్ గారు నిరుద్యోగుల గురించి మాట్లాడాడు, విద్యార్థుల గురించి మాట్లాడాడు, ఫీజు రియంబర్స్మెంట్ కనబడది, ఆర్టీసీ కనబడది, ఉద్యోగులు అసలే కనబడరు, ఆయనకు యూనివర్సిటీలు కనబడాయి. నేను అడుగుతున్నా, దేశపతి శ్రీనివాస్ ఉద్యమకారుడు కాదా? మా తమ్ముడు ఎర్రోల సీన్ కాదా? స్వామి గౌడ్ గారు కాదా? మా దేవి ప్రసాద్ అన్న కాదా? మా శ్రీనివాస్ గౌడ్ గారు కాదా ఉద్యమ నాయకుడు? బాల్కసుమన్ ఎవరు? రాకేష్ ఎవరు? గంటా చక్రపాణి ఎవరు? ప్రొఫెసర్ సీతారామరావు ఎవరు? ప్రొఫెసర్ పాపిరెడ్డి ఎవరు? ప్రొఫెసర్ లింబాద్రి ఎవరు? గోరేట్ వెంకన్న ఎవరు? ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి నేను? కేసీఆర్ ఒక ఉద్యమకారులను ఎంపీలు చేసిండు, ఒక ఉద్యమకారులను ఎమ్మెల్యేలు చేసిండు, ఉద్యమకారులను మంత్రులు చేసిండు కదా.